పవన్ కళ్యాణ్ అంటేనే ఓ బ్రాండ్ అని అన్నారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్యే కానివ్వమని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారని విమర్శించారు. టీడీపీ కూటమి గెలిస్తే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపించారని, 2019లో అవకతవకలతోనే వైసీపీ గెలిచిందని ఆయన ప్రశ్నించారు. టీటీడీలో అడుగడుగున అక్రమాలు, అవినీతి అని ఆడుదాం ఆంధ్ర అంటూ రోజా కోట్ల రూపాయలు దోపిడీ చేశారని విమర్శించారు. మైనర్ అమ్మాయిల ఫోటోలను న్యూడ్ చిత్రాలుగా మార్చి బెదిరింపులకు పాల్పడుతున్న అజయ్ కుమార్ అనే వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఐడీలు సృష్టించి వాటి ద్వారా మైనర్ అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్న వారి ఫోటోలు న్యూడ్గా సృష్టించి లవ్ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారని, లవ్ చేయకుంటే సామాజిక మాధ్యమంలో న్యూడ్ చిత్రాలను పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధిత మహిళలు పోలీసులు కంప్లైంట్ చేశారు. దీంతో అజయ్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కి తరలించారు. తెలంగాణ టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ముజీబ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్ ముందు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాష్ట్ర అభివృద్ధి కోసం అమరవీరులు స్ఫూర్తిగా పనిచేస్తామన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు వారికి స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో వేద పండితుల ఆశీర్వాదాల నడుమ తీర్థ ప్రసాదాలు అందించారు. జనసేన భారీ విజయం నమోదు చేసుకున్న సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో పలువురు అసిస్టెంట్ సెక్రటరీలకు డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు, మున్సిపల్, ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్, R&B శాఖల అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా శాఖల్లో 6 అధికారులకు ప్రమోషన్ ఇస్తూ జీవో విడుదల చేశారు సిఎస్ శాంతికుమారి. కాంగ్రెస్ పార్టీ తనకు ఎటువంటి బాధ్యతలను అప్పజెప్పినా నాయకుల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని 2 లక్షల మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. చౌటపల్లి మున్సిపాలిటీలో వర్షాకాల నేపథ్యంలో చెరువు కట్టను సందర్శించి పలు వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లను పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు 5 ఫైళ్లపై సంతకాలు చేశారని అన్నారు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. గత ప్రభుత్వం ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టాయని, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రైతుల భూములను లాక్కునే ఆలోచన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ రూపకల్పన చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందని తెలిపారు. గత ప్రభుత్వంలో మెగా డిఎస్సీ అంటూ యువతను మోసం చేసిందని విమర్శించారు. అపరచాణిక్యుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించడంలో చంద్రబాబు కృషి అనలేదని కొనియాడారు. ఆయన హయాంలోని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొదటి 5 ఫైళ్లపై సంతకం చేశారని అన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో మంచి పాలన రానుందని స్పష్టం చేశారు.